ఈ డాక్టర్ జట్కా పేషెంట్ పన్ను పీకుతున్నాడా లేదా లోపల గుంతలు తవ్వుతున్నాడా? చూడు ఎలా డ్రిల్లింగ్ చేస్తున్నాడు. బహుశా నోట్లో పళ్ళకు బదులు రాళ్ళు ఉంటాయి, కొట్టి కొట్టి తీస్తున్నట్టున్నాడు. ఒక్కసారి నా మాట విను బాబు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఈ విధంగా పారిపోతే నేను నీ పన్ను ఎలా పీకగలను? ఒకే ఒక్క నిమిషం ఓర్చుకో చాలు. నాకు పళ్ళల్లో ఎలాంటి సమస్య లేదు. చేయి నొప్పిగా ఉంటే మీ దగ్గరకు వచ్చాను. అనవసరంగా పన్ను పీకేశారు. ఇదిగో చూడండి. మోటు పత్రు, మీరు కాసేపు నా క్లినిక్ చూసుకోండి. అతను పోలీసుల దగ్గరికి వెళ్తే నా పని అయిపోతుంది. వెంటనే అతన్ని ఆపాలి. ఇది క్లినికా లేదా టార్చర్ ఛాంబరా? జట్కాతో వైద్యం చేయించుకోవడం అంటే చిన్న చితక టార్చర్ కాదు మరి. డాక్టర్ జట్కా ఈ అవార్డ్స్ అన్ని కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టుకుని ఉంటాడు. నేను ఎలా ఉన్నానో చెప్పు. నువ్వు అచ్చం డాక్టర్ లానే ఉన్నావు. నేను ఇప్పుడే వస్తానుండు. ఒక పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలో డాక్టర్ జట్కాకి తెలిసొచ్చేలా చేద్దాం. పేషెంట్ అంటే భగవంతుడి స్వరూపం. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రేమని అభిమానాన్ని చూపాలి. ఆహా, అద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! అద్భుతం, మహాద్భుతం! నేను దంతక్షయంతో బాధపడుతున్నాను. మీరు నా పంటి నొప్పి తగ్గించగలరా? నొప్పి మాత్రమే కాదు, పన్నే లేకుండా చెయ్యగలరు. ఒక్కసారి మా చేయి పడిందంటే దవడలు ఉండవు, దంతాలు ఉండవు. నా ఉద్దేశం ఏమిటంటే బాజాలు ఉండవు, భజంత్రీలు ఉండవు. ఆహా, ఎంతటి బుద్ధి కుశలత! అద్భుతం, మహాద్భుతం! కానీ మోటు, కానీ గిన్నెలేవి లేవు. ఆ దేవుడు రాసి పెట్టాడు ఈయన పన్ను మనమే పీకాలని. లేదంటే ఆయన చిత్తం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. అద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! ఇక ఆలస్యం దేనికి? నొప్పి భరించలేకపోతున్నాను. పన్ను పీకేయండి. ఏంటి ఆయుధాలు తీశారు? ఇవి అక్కడ పెట్టడానికి వెళ్తున్నాను. సరే, నోరు తెరవండి. ఇంకా తెరవండి. ఇంకా బాగా తెరవండి. నోట్లో కూర్చుని వైద్యం చేయాలనుకుంటున్నావా ఏంటి? నేను ఇంతకు మించి నోరు తెరవలేను. ఇప్పుడు పన్ను పీకేస్తాను. ఆగవయ్యా, వైద్యం చేసే ముందు ఏ పన్ను నొప్పిగా ఉందో అడిగి తెలుసుకోవా? ఆయన ఏమనుకుంటున్నారు? చాలా గొప్ప డాక్టర్ తెలుసా? పన్ను చూడగానే తెలిసిపోతుంది. అయినా చెబుతానంటున్నారుగా, చెప్పండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చోండి. మీ పన్ను ఎప్పుడు ఊడిపోతుందో మీకే తెలీదు. అద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! అసలు పన్ను ఎలా పీకాలో నీకేమైనా ఐడియా ఉందా? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. మహాద్భుతం! ఎంతటి బుద్ధి కుశలత! పన్ను పీకడంలో ఎంతటి చాకచక్యం! మహాద్భుతం! దారుణం! నువ్వు కూర్చుని ఎందుకు గట్టిగా పట్టుకోలేదు? నువ్వు గట్టిగా పట్టుకుంటే పన్ను బయటకు వచ్చేది. నీకు ఆ నొప్పి కూడా తెలిసింది కాదు. మీరే పన్ను నీకు తెలియదు. అరే, నిన్ను అలా ఎలా వెళ్ళనిస్తాం? మా పేరు రిపేర్ అయిపోదు. పట్టుకో ఇతన్ని. లక్కురా. వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. నన్నేం చేయబోతున్నారు? మర్యాద వదలండి. అసలు ఏం చేయబోతున్నారు? నా పంట ఎక్కిపోయింది. నన్ను వదిలేండి, వెళ్ళిపోతారు. మోటు 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 అయ్యో మోటు! ఆగాగు, కనీసం మా కుర్చీ అన్న ఇచ్చేళ్ళు. డాక్టర్ అవ్వడం అంటే అంత సులభమైన విషయమేం కాదు.
ఆగు, ఇంకో పేషెంట్ వస్తున్నట్టున్నాడు. డాక్టర్ గారు ఎక్కడ? డాక్టర్ గారు ఎక్కడ? కాంపౌండర్ డాక్టర్ గారు ఏరి? ఇక్కడ కాంపౌండర్లు ఎవరు లేరు. ఈయన డాక్టర్ పతులు, MALLSDCORGLMNOP. ఈ డాక్టర్ గారి పేరు మోటు, XYZQRP ABC LMNOP. చాలు నాకు కావాల్సింది మీలాంటి గొప్ప గొప్ప డాక్టర్లే. అక్కడ మా అన్నయ్య అటాక్ ఏమైపోతాడో త్వరగారండి. ఎవరు అటాక్ చేశారు? ఎక్కడ జరిగింది? లింగం గారిని పిలవండి. ఏమిటి మీరు దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు? త్వరగా రండి. అక్కడ మా అన్నయ్యకి హార్ట్ అటాక్ సివియర్ గా ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆలస్యం చేస్తే మాకు దక్కడు. త్వరగా రండి. దాన్ని తీసుకురారేమిటి? దాంతో ఏం పని? పోయినసారి వచ్చిన డాక్టర్ గారు ఆ మిషన్ తో మా అన్నయ్య హార్ట్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో మా అన్నయ్యకి నయమైపోయింది. దీన్ని ఛాతీ మీద పెడితే ఏమవుతుంది? కనీసం ఇది ఇంజెక్షన్ కూడా కాదు కదా. ఏంటి ఇలా జరిగింది? ఇదేదో ప్రమాదకరమైన వస్తువులా ఉంది. నాకు దూరంగా ఉంచు. కానీ దీన్ని ఛాతీ మీద పెట్టగానే అతను ఎలా ఎగరగలిగాడు? మోటు నన్ను చంపేశావు. ఆ పనికి మళ్ళీ మిషన్ ని పడేయి. మిషన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది పేషెంట్ను కాపాడడానికి కాదు, పైకి పంపడానికి అనుకుంటాను. మోటు, ఇంకో పేషెంట్ వస్తున్నాడు. డాక్టర్ గారు మేమే డాక్టర్లం. ఏం జరిగింది? తొందరగా నాకు వైద్యం చేయండి. ఇందాక వస్తుంటే నా చేతి మీద ఒక పాము కాటేసింది. కరెక్ట్ గా మిమ్మల్ని కాటేసేటప్పుడు ఆ పాము ఏం చేస్తోందో చెప్పగలరా? అవన్నీ నాకెలా తెలుస్తాయి? కావాలంటే వెళ్ళి పావునే అడగండి. ఆ పాము ఎక్కడుంది? మీరు నాతో రండి. ముందు దాని చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయ్యా, నువ్వు వెళ్ళి దాని చరిత్ర కనుక్కునేలోగా నేను చరిత్రలో కలిసిపోయేలా ఉన్నాను. ముందు నాకు వైద్యం చేయరా బాబు. ఓకే, దిగులు పడకండి. ఇప్పుడే బాగు చేసేస్తాను. నన్ను కాపాడుతున్నారా లేక చంపడానికి తీసుకెళ్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఐడియా సర్జీ. ఏం చేస్తున్నావు నువ్వు? మీకు అసలు వైద్యం చేయటం వచ్చా రాదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ పాము నీలో ఉన్న విషాన్ని పీల్చి నిన్ను బాగు చేసేస్తుంది. మీరు నాకు వైద్యం చేయట్లేదు, నన్ను పైకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీజ్ ఒక్కసారి దీన్ని కరవనివ్వండి. మీరు చాలా మంచివారు కదా. వద్దు, దాన్ని నా దగ్గరికి తీసుకురాకు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నువ్వు డాక్టర్ వా, పాములు పట్టుకునేవాడివా? నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, మిమ్మల్ని వదలను. బయటికి రండి, తేల్చుకుందాం. బూరనూది పాము నాడించడానికి ఒక్క అవకాశం దొరికింది. అతని వల్ల అది చేజారిపోయింది. నేను సాదా సీదా సర్పాన్ని కాదు, నాద స్వరానికి నాట్యం చెయ్యను, చెయ్యిస్తాను. ఏంటి అదే బోర ఊదేస్తోంది? మాట్లాడకుండా పారిపోదాం పద. అది మన చేత డాన్స్ చేయించాలనుకుంటుందేమో. మొదలు పెట్టు. ఇప్పుడు మనం ఏం చేయలేము. నాగపానే
డాక్టర్ జట్కా అటు చూడు, వాళ్ళే నకిలీ డాక్టర్. కొట్టండి కొట్టండి, వాళ్ళని వదలొద్దు. ఆగండి ఆగండి, వాళ్ళు డాక్టర్లు కాదు, నా స్నేహితులు. వాళ్ళెవరైతే మాకేంటి, వదలకండి, మక్కేళ్ళని కొట్టండి. వదలొద్దు. వదలండి. ఆహా, ఇక ఎలాంటి ప్రమాదం లేదులే. డాన్స్ అయిపోతారు, డాన్స్ చెయ్యి, లేకపోతే అది మనల్ని వదలదు. మనం ఆడుతూ ఉన్నంత సేపే మన శ్వాస ఆడుతుంది. నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే, మార్చండి. నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే, నాగు పావే. వేడి వేడి సమోసాల మీద ఒట్టు. నా జీవితంలో నేనెప్పుడు డాక్టర్ని కావాలనుకోను. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నా ఐడియా బట్టి నా మాట విని మీరు ఈ షాప్ తెరిచారు. ఇక చూసుకోండి రోజుకి మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో. అరే కసిటే రామ్, నువ్వు మంచి ఉద్దేశంతోనే మాతో పెయింటింగ్ షాపు పెట్టించావు, కానీ మాకు పెయింటింగ్ అసలు రాదే. మీరేం దిగులు పడకండి, పెయింటింగ్ వేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. లింగం గారు, రిబ్బన్ కట్ చేయండి. మీరందరూ నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచి ఎంతో గౌరవించారు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి కొత్త పని ప్రారంభిద్దాం. అయ్యో క్షమించండి సార్, తుమ్మొచ్చింది. అరే మోటు, నా స్నేహితుడా, ప్రాణమిత్రుడా, ఒక్కసారి తుమ్మితే అది అశుభం, రెండోసారి కూడా తుమ్ము శుభం జరుగుతుంది. తుమ్ములు తెప్పించడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. ఏమనుకుంటున్నారు? అయ్యమ్మా అయ్యమ్మా, మీరు కొబ్బరికాయ పగలు కొట్టడానికి నా తలకాయని వాడుకుంటున్నారా? అందరికీ శుభాభివందనలు. కొబ్బరికాయ భలే పగిలింది. ఎక్కడ పగిలింది అన్నది వదిలేయండి. ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇక నేను వెళ్ళొస్తాను. ఇక్కడుంటే నాకు చాలా డేంజర్. అలాగే నేను కూడా వెళ్తాను. చాలా రోజుల తర్వాత నాకు పేషెంట్ వస్తున్నాడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మన పని మొదటి శకునవే సరిగ్గా లేదు. లింగం గారి తల మీద కొబ్బరికాయ పడింది. అందుకే అంటారు గుండులో ఉన్న సౌకర్యం ఇక ఎందులోనూ ఉండదు అని. ఇలా చూడండి బాబు, పాత రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ వెయ్యాలి. వేసేస్తాం. అది సాయంత్రానికల్లా పూర్తయిపోవాలి. 2 పూర్తయిపోతుంది. డబ్బుల గురించి మాత్రం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడండి. మీకు ఎంత కావాలన్నా ఇస్తారు, కానీ పని పూర్తి కావాలి. నేను సాయంకాలం వచ్చి చూస్తాను. మా ఇంటికి పెయింటింగ్ వేయాలి, కానీ సాయంత్రంలోగా పూర్తయిపోవాలి. పని కరెక్ట్ గా పూర్తి చేశారంటే మీరు ఎంత అడిగినా ఇస్తాను. కానీ ఇప్పుడే నేను ఇంకొకరికి. అవును సార్, మేము ఇప్పుడే ఒక పని వద్దనుకుని వదిలేసుకున్నాం. మీలాంటి నమ్మకస్తుల దగ్గర పని చేయాలన్నదే మా ఉద్దేశం. సాయంత్రానికల్లా పెయింటింగ్ వేసేస్తాం. ఇదిగో తీసుకోండి మా ఇంటి అడ్రస్. ఇది తాళం చెవి, ఇది మీ అడ్వాన్స్. మీరు పెయింటింగ్ ఎలా వేస్తారో సాయంకాలం వచ్చి చూస్తాను. పెయింటింగ్ ఎదిరిపోవాలి, తెలిసిందా? దీన్ని అంటారు తంతే వెళ్ళి గారెల బుట్టలో పడ్డారని. ఇప్పుడు మనం 2 పనులు ఒకేసారి ఎలా చేయగలం? మీరేం దిగులు పడకండి, పెయింటింగ్ వేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. పదండి, ముందుగా మనం జీబ్రా క్రాసింగ్ తో పని ప్రారంభిద్దాం. మీరు జీబ్రా క్రాసింగ్ వేస్తూ ఉండండి. ఈలోగా నేను ఆ ఇంటికి కావలసిన పెయింటింగ్లన్నీ సమకూరుస్తాను. మొదటి రోజే మన వ్యాపారం ఇంత హిట్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఆనందంలో నాకు ఆకలేసేస్తూ ఉంది. పదండి వెళ్ళి సమోసాలు తిందాం.
పని చాలా సులభం. పద మొదలు పెట్టేద్దాం. ఈ డైరెక్షన్ సరైంది కాదు, ఇది సరైంది. పెయింటింగ్ ఎంత అందంగా ఇంకెవ్వరూ వేయలేరు. అదరగొట్టేశాం మనం. కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగిందనిపిస్తోంది. గడబడేం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. పని అయిపోయిందా? అయిపోయింది, చూసుకోండి. అసలు మీ ఇద్దరికి జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటో తెలుసా? ఇదిగో ఇదే, దీన్నే జీబ్రా క్రాసింగ్ అంటారు. అది జీబ్రా క్రాసింగ్ కడుపు అంతే. మిగిలిన బాడీ అంతా ఏది? దాన్ని పూర్తి చేయండి. ఇటువంటి ఇప్పుడు పూర్తయింది. జీబ్రా క్రాసింగ్ అని దీన్నే అంటారు. మీకు సగం పదే కావాలంటే చెప్పనొచ్చు కదా. మీరు జీబ్రాతలని ఏవి పెయింట్ చేయక్కర్లేదు, కడుపు మాత్రం వేస్తే చాలు అని. అర్థమైంది కదా. త్వరగా మా పేమెంట్ మాకు ఇచ్చేయండి. మేము సగం పనులు చేయలేదు, పూర్తిగా పనిచేశాం. డబుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే. ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఇన్స్పెక్షన్ జరగబోతోంది. నా ఉద్యోగం ఊడిపోయినట్టే. పైగా మీ మొహాలకి పేమెంట్ ఓడి తక్కువైపోయిందా? మిమ్మల్ని వదిలిపెట్టను. మీ వల్ల నా ఉద్యోగం ఊడిపోయింది. మీరెక్కడున్నా మీ అంతు చూస్తారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగనేకూడదు. చెయ్యాల్సిన పనుల్ని మనం పంచుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి వేసుకొద్దాం. ఏమంటారు? ఓకే. నేను భలే పెయింట్ చేస్తున్నాను. ఏంటా పని? నన్ను వదలట్లేదు. అయ్యో లగాయితూ ఏంటి ఇలా అయిపోయింది? మోటు నన్ను కాపాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎవరైనా సాయం చేయండి. మళ్ళీ మళ్ళీ కొడుతున్నారేంటి? కాపాడండి. ఇల్లంతా తిరుక్కున్న ఒక చోట నిలబడు. ముందా నిచ్చెనెత్తి. నేనేం చేశానన్నా మీద ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావు? ఈ బకెట్ రావడం లేదు, నేనేం చేయను. ఈ బకెట్ నా తలకాయ ఏదో దాని సొంత ఇల్లు అయినట్టు ఎక్కడ సెటిల్ అయిపోయింది. నడవలేవా? అయ్యో, ఇది నా కడుపు, పార్క్ కాదు. మీరిద్దరూ వాకింగ్ చేసుకుంటూ నడవడానికి చంపేస్తున్నారా బాబు? అయ్యో అమ్మో, ఇక చాలా పని. అరే నా స్నేహితులారా, నా ప్రాణమిత్రులారా, మీరందరూ అలా దిగులుగా ఎందుకు కూర్చున్నారు? ఇదిగోండి ఇల్లు పరిస్థితి ఒకసారి చూడండి. మేము ఎంత ప్రయత్నించినా సరిగ్గా పెయింటింగ్ వేయలేకపోయాం.
ఇప్పుడు ఉన్న సమయం చాలా తక్కువ. ఇల్లంతా పెయింట్ వేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎమర్జెన్సీ పెయింటింగ్ వేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. ఒకే ఒక్క నిమిషంలో పెయింటింగ్ అయిపోతుంది. కానీ అలా జరగాలంటే నేను ఏం చెప్తే అది మీరు చెయ్యాలి. నువ్వేం చెప్తే మేము అలాగే చేస్తాం. ముందు నువ్వు ఇంటికి పెయింట్ వేసాయి, లేదంటే ఒక్క పైసా కూడా మనకివ్వరు. అయితే మొదలు పెడదాం. ఇప్పుడు నువ్వు ఈ బాంబులు ఎందుకు తీసుకొచ్చావు? పెయింట్ల మధ్యలో ఈ బాంబుని గనక పెట్టి పేల్చామంటే పెయింట్ అంతా ఎగిరి గోడలకి గుమ్మలకి అంటుకుంటుంది. కానీ మనం న్యూస్ పేపర్ చుట్టేసాం గనక ఫర్నిచర్ ఏది పాడవదు. ఐడియా సజ్జి. నీ 20 ఏళ్ల అనుభవం ఇప్పుడు పనికొస్తోంది. కానీ గీని అనొద్దు. పద, బయటికి పద. ఏంటి, ఇంటికి పెయింట్ వేయటం అయిపోయిందా? ఇల్లు పెయింట్ వేసుకొని వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా సమర్థులు. మీరు వేసిన పెయింట్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం పదండి. ఇదేంటి, ఇంతకీ నా ఇల్లు ఏమైపోయింది? నేను చెప్పాను కదా, ఇల్లు పెయింట్ వేసుకొని వెళ్ళిపోయిందని. ఇల్లు పోయింది, కానీ పెయింటింగ్ వేయించుకుని పోయింది. నేను మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. పెయింట్ ఎవరెత్తికెళ్లారు? వాళ్ళు నలుగురే. కొట్టండి వాళ్ళని. పరిగెత్తడంలో 20 ఏళ్ల అనుభవం ఇక్కడ. మీరేం దిగులు పడకండి. పరిగెత్తండి.